ఈ న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, ఏటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా ధమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, ఏటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్ బులెటిన్. లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తాళరేవు మండలంలో ముమ్మిడివరం ఎమ్మెల్యే పర్యటన, అభివృద్ధి పనులకు బుచ్చిబాబు శంకుస్థాపన. క్రీడాకారులను ప్రోత్సహిస్తామన్న ప్రభుత్వ విప్ గణబాబు, గోపాలపట్నంలో క్రీడా మైదానాన్ని పరిశీలన. పిఠాపురంలో జన సైనికులు వార్డు పర్యటనలు, సమస్యలు పరిష్కరించడమే లక్ష్యమన్న నేతలు. ప్రజా అవసరాలను గుర్తించి తదనుగుణంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని ముమ్మిడివరం ఎమ్మెల్యే బుచ్చిబాబు అన్నారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం చొల్లంగిపేట అంబేద్కర్ గురుకుల పాఠశాలలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఆయన అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్ సహకారంతో సుమారు 1,16,00,000 వ్యయంతో సీసీ రహదారి, అదనపు గదుల నిర్మాణం తదితర అభివృద్ధి పనులకు శ్రీకారం చేశారు. అంతకుముందు జీవీఎంవరం క్షత్రియ పరిషత్ భవనంలో త్రాగునీటి మినరల్ ప్లాంట్ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాయుడు సునీత, గ్రామ సర్పంచులు కందల్ల గంగబాబు, పుణ్యమంతుల సూరిబాబు, టీడీపీ మండల అధ్యక్షుడు దూలిపూడి వెంకటరమణ, కూటమి నాయకులు టేకుమూడి లక్ష్మణరావు, అత్తిలి బాబురావు, ఉంగరాల వెంకటేశ్వరరావు, ఎంజీఎస్ నారాయణ, నడింపల్లి వినోద్, గండి అప్పారావు, కనకాల చిన్నబాబు, పుణ్యమంతుల సత్యబాబు, బండారు దొరబాబు, గర్రె లక్ష్మీనారాయణ, గురుకులం సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు మన తాళరేవు మండలంలో ఉన్న చొల్లంగిపేట గ్రామంలో మరి అంబేద్కర్ గురుకుల పాఠశాల, ఈ పాఠశాలలో అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి శంకుస్థాపన కార్యక్రమం చేసుకోవడం, దానికి మరి కూటమి నాయకులు అందరూ వచ్చి ఇప్పుడే శంకుస్థాపన కొబ్బరికాయ కొట్టడం జరిగింది. ఎందుకంటే ఇది ఈ గురుకుల పాఠశాల పూర్తిగా గ్రౌండ్ అంతా కూడా పల్లంగా ఉంది. దీనికి రోడ్డు ఏర్పాటు చేయాలి, డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు చేయాలి, డ్రింకింగ్ వాటర్ ఏర్పాటు చేయాలి, ఈ మెస్ అంతా కూడా ఆధునీకరణ చేయాలి. అదేవిధంగా ఏదైతే టాయిలెట్స్ ఉన్నాయో అవి కూడా పూర్తిగా శిథిలావస్థలో టాయిలెట్లు బాగు చేసి మరి సుమారు 465 మంది పిల్లలు ఈ గురుకుల పాఠశాలలో చదువుకోవడం జరుగుతుంది. వారందరూ కూడా మరి ఇప్పుడు దాకా కూడా కిందే మరి బెడ్ వేసుకుని పడుకోవడం జరుగుతుంది. దాన్ని మరి నేను ఎంపీ గారు చూసిన తర్వాత మరి ఓఎన్జీసీ వారి సహకారంతో 1,20,00,000 శాంక్షన్ చేసి మరి వాళ్ళందరికీ కూడా 2 స్టేర్ కానీ 3 స్టేర్ కానీ బెడ్లు వేసి అందరూ పడుకునేలాగా దానికి ఫ్యాన్స్ కూడా ఏర్పాటు చేయాలి. అక్కడ మస్కిటోస్ రాకుండా దోమల మ్యాట్లు కూడా ఏర్పాటు చేయాలని చెప్పి మరి ఎంపీ గారు మేము ఓఎన్జీసీ గారిని అడగగా మరి 2 గురుకుల పాఠశాలకు అడిగితే మొట్టమొదటిగా మన ఈ చొల్లంగిపేట గురుకుల పాఠశాలకి 1,16,00,000 శాంక్షన్ ఇచ్చారు. దాన్ని ఇవాళ శంకుస్థాపన చేసుకున్నాం. కాబట్టి మరి అధికారులు, కాంట్రాక్టర్లు, ఇక్కడున్న మరి యాజమాన్యం కూడా పర్యవేక్షించి మరి ఈ టైంలో ఇన్ని డబ్బులు మనం తేవడం అనేది సామాన్య విషయం కాదు. ప్రభుత్వంలో కూడా మరి గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల కనీసం ఈ గురుకుల పాఠశాల కానీ పిల్లలు చదువుకున్న హాస్టల్స్ కానీ ఎక్కడ రిపేర్ చేయని పరిస్థితి. మరి దాంట్లో మనం సిఎస్ఆర్ నుంచి తెచ్చాం కాబట్టి దీన్ని సద్వినియోగం చేసి మరి ఈ స్కూల్ మళ్ళీ మోడల్ స్కూల్గా చేసి మరి దీని నుంచి ఈ పిల్లలందరూ కూడా మంచి ప్రయోజకులు అయ్యేలా మరి ఇక్కడున్న ప్రిన్సిపాల్ గారు కానీ యాజమాన్యం చేయాలి. అదేవిధంగా ప్రజాప్రతినిధులందరూ పర్యవేక్షణలో మరి క్వాలిటీగా వర్క్ చేయాలి. కాంట్రాక్టర్ గారు కానీ మరి డిపార్ట్మెంట్ కానీ ఎక్కడ రాజీ పడడానికి మరి కుదరదు. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని మన పిల్లలందరూ కూడా ఆడుకోవడానికి గ్రౌండ్ కానీ, రోడ్డు కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ, మెస్ కానీ అన్ని కూడా మీరు ఎప్పటికప్పుడు స్థానికంగా ఉన్న ప్రెసిడెంట్ గారు, ఎంపీపీ గారు అందరూ పర్యవేక్షణ చేసి క్వాలిటీగా వర్క్ చేయించి ప్రజలకి అందివ్వాలనే ఉద్దేశంతో మరి ఎంపీ గారు మేము తెచ్చాం కాబట్టి దీన్ని పూర్తిగా సద్వినియోగం చేయాలని తెలియజేసుకుంటూ సెలవు. విశాఖ నగర పరిధిలో గల గోపాలపట్నం జేపీ హైస్కూల్ గ్రౌండ్ క్రీడా సౌభవం కానుంది. క్రీడాకారులకు సకల సదుపాయాల కల్పన కోసం 2 కోట్ల రూపాయలతో నిర్మాణాలు చేపట్టారు. ఈ పనుల్ని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా రీజనల్ డైరెక్టర్ విష్ణు సుధాకరన్తో కలిసి పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు పరిశీలించారు. గతంలో ఈ మైదానం వర్షానికి బురదమయం అయ్యేదని, దాన్ని నివారించి కొత్తగా లైటింగ్ పోల్స్, వాకింగ్ ట్రాక్, వాలీబాల్, స్కేటింగ్, వ్యాయామశాల వంటి కోర్టులు నిర్మిస్తామని తెలియజేశారు. అలాగే ఇండోర్ స్టేడియానికి సంబంధించి నూతన ప్రతిపాదన ఆయన్ను వివరించారు. మరో 2 నెలల్లో ఈ పనులు పూర్తి చేసి మైదానాన్ని పూర్తిగా అందుబాటులోకి తేనున్నామని గణబాబు వివరించారు. ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షుడు నారిపిన్ని సత్యరాజు, దాడి రమేష్, బాబీ, ఎలమంచిలి ప్రసాద్, దాడి సురేష్, సరగడం అరుణ్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజా సమస్యల్ని అధ్యయనం చేసి వాటిని పరిష్కరించేందుకు పిఠాపురం జన సైనికులు వార్డు పర్యటన చేపట్టారు. ఇందులో భాగంగా టౌన్ ఇన్ఛార్జ్ డాక్టర్ చిక్కాల వరలక్ష్మి రమణారావు 30వ వార్డులో పర్యటించారు. ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. టిడ్కో ఇళ్లు, ఫ్లాట్స్ ను సందర్శించి ఆ ఫ్లాట్స్ లో సమస్యల్ని అక్కడ నివసిస్తున్న వారిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ప్రధాన సమస్య డ్రైనేజీ వ్యవస్థ మరియు అపార్ట్మెంట్స్ లో లీకేజ్ వంటి సమస్యలు ఉన్నాయని, అలాగే బ్యాంకు వారు ఈఎంఐలను సక్రమంగా చెల్లించాలని ఒత్తిడి తీసుకొస్తున్నారని, వీటన్నిటిపై సమగ్ర విచారణ జరిపించి వారి సమస్యల్ని తీర్చడం జరుగుతుందని ఆమె హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ 15వ వార్డు ఇన్ఛార్జి కాకి సింహాద్రి, కోల వీరబాబు, వనం వీరబాబు, ఎస్ వెంకటేశ్వరరావు, బోచుల శ్రీను, దుర్గాప్రసాద్, వార్డు మెంబర్స్ వి శివ, ఎం లోవరాజు, కె సత్యవేణి, జి వీరబాబు, గణేష్, జి దుర్గాప్రసాద్, శివసూర్య పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు టౌన్ ఇన్ఛార్జ్ నేను ఇక్కడ టిడ్కో ఇల్లు చూడడానికి వచ్చానండి. ఇక్కడ వీళ్ళ సమస్యలు అడిగి తెలుసుకోవడం జరిగింది. ముఖ్యంగా సమస్య ఏంటంటే అండి, వీళ్ళకి లోన్ల మీద ఇల్లు ఇచ్చి ఆ లోన్లు తీర్చమని చెప్పేసి బ్యాంక్ అధికారులు కొంచెం ప్రెషరైజ్ చేస్తున్నారు. వాటిని కొంచెం పరిష్కరించమని చెప్పేసి అడగడం జరిగింది. తర్వాత ప్రతి బిల్డింగ్ కూడా క్రాక్స్ వచ్చాయి. వాటర్ అది మా బిల్డింగ్ నుంచి లీక్ అవుతుంది. వాటర్ హెడ్ ట్యాంక్ వాటర్ కూడా రావట్లేదు. ఈ డ్రైన్లు కూడా అవి ఎక్కడికక్కడ మూసుకుపోయాయండి. అవన్నీ కూడా వాళ్ళు సమస్యలు చెప్పడం జరిగింది. వాటన్నింటి మీద సంబంధిత అధికారులతో మాట్లాడి సాధ్యమైన తొందరగా ఈ సమస్యకి పరిష్కారం చూపిస్తానండి. ఈ విషయాలు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువెళ్ళి ఆయన ద్వారా కూడా మనం ఇక్కడ సమస్యలను పరిష్కరించడానికి తొందరగా ఆయనకి నివేదించడం జరుగుతుంది. ఆయన చెప్పిన దాని ప్రకారం ఈ సమస్యలన్నీ పరిష్కరించడం జరుగుతుందండి. నాతో పాటు మన మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ గారు ప్రభాకర్ రావు గారు వచ్చారండి. మన వైస్ ప్రెసిడెంట్ అనిల్ గారు, వార్డ్ ఇన్ఛార్జ్ సింహాద్రి గారు, వీరబాబు గారు, వీళ్ళందరూ కూడా వచ్చారు. వీళ్ళందరూ సమక్షంలోనే ప్రజలందరితో కూడా మాట్లాడి వాళ్ళ సమస్యలను తెలుసుకోవడం జరిగిందండి. థ్యాంక్ యూ. నమస్తే అండి, నేను పిఠాపురం టిడ్కో ఆఫీసెస్ నా బ్లాక్ నెంబర్ C11. అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అలాగే ఇక్కడ ఇన్ఛార్జి జనసేన ఇన్ఛార్జి వరలక్ష్మి మేడం గారికి, ఇంకా శానిటరీ ఇన్స్పెక్టర్ గారు కూడా ఉన్నారు, ఆయనకి కూడా నమస్కారం. ఇప్పుడు ఈ కార్యక్రమం మేడం గారు వచ్చారు కాబట్టి మా యొక్క సమస్యల కోసం తెలియపరుస్తున్నాం. టిడ్కో హౌస్లోని ప్రతి బిల్డింగ్ కూడా క్రాక్లు, లీక్లు, ఎక్కడికక్కడ పగుళ్ళు, వాటర్ లీకేజీలు, ప్రతి బ్లాక్లోని వాటర్ లీకేజీలు కూడా ఉన్నాయి. డ్రైనేజీ ప్రాబ్లమ్స్, ఎక్కడికక్కడికి నీరు నిల్వ ఉండడం, చాలా సమస్యలు ఉన్నాయి. ఈ విషయాలన్నిటి మీద మాకు ప్రభుత్వం న్యాయం చేయాలి. ఎందుకంటే మేము పేదవాళ్ళకి ఇల్లు ఉచితంగా నన్ను అన్నారు. అప్పుడు 1 లక్ష రూపాయలు కడితే ఉచితంగా ఇస్తారమ్మని మేము అనుకున్నాం. ఇప్పుడు బ్యాంకు లోన్లు కట్టాలంటే కట్టలేని పరిస్థితులు ఉన్నాం. మాకు తినడానికే ఫుడ్ సరిగా లేదు. అటువంటిది ఇండస్ట్రీలు అన్నీ క్లోజ్ అయ్యి ఏ పని చేసుకుందానో పనులు లేవు. ప్రస్తుతానికి మేము కట్టలేని పరిస్థితుల్లో ఉన్నాం. బ్యాంకులు కూడా మా మీద విధానం ఎటువంటి దాడి చేయకుండా, నోటీసులు ఇవ్వకుండా ప్రభుత్వమే ఆదుకోవాలి. ఈ విషయాలన్నీ, మా యొక్క లోపాలన్నీ ఒక పేపర్ మీద పెట్టి ఇక్కడ జనసేన ఇన్ఛార్జి వరలక్ష్మి మేడం గారికి మేము ఇద్దాం అనుకుంటున్నాం. ఈ విషయాన్ని మేడం గారు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తారని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి కూడా మీటింగ్లో మేము మా యొక్క ప్రాబ్లమ్స్ ఇచ్చాం. సార్ దృష్టికి వెళ్ళిందో లేదో మాకు తెలియదు. ఇప్పుడైతే మాకు నమ్మకం ఉంది. ఎందుకంటే వరలక్ష్మి మేడం గారు కంపల్సరీ డిప్యూటీ సీఎం గారి దృష్టికి తీసుకెళ్తుంది. మా సమస్యలన్నీ కొద్దిగా పరిష్కారం చేస్తారని మేము పూర్తి విశ్వాసంతో ఉన్నాం. మాకు ప్రభుత్వమే మమ్మల్ని ఆదుకోవాలి. అపార్ట్మెంట్ గురించి మాకు బాగా సమస్యలని మాకు చెప్తున్నామండి. మరి అవి అన్ని చాలా ఘోరంగా ఉన్నాయండి. అవన్నీ లీక్ అయిపోయి రోడ్డు మీకు వచ్చేస్తున్నాయి నీళ్ళన్నీ, కాలువలు అన్నీ ఆ పైనుంచి కూడా పడుతున్నారు. మరి మాకు అవన్నీ కూడా మీరు పరిష్కారం చేస్తారని మాట్లాడుతున్నాం. మరి మాకు అన్ని శుభ్రంగా చేసేందుకు అన్నీ మీరు అందరూ సహకరిస్తారని మాట్లాడుతున్నామండి. మరి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి మరి పంపిస్తారని మాట్లాడతారని, మాకు సహాయం చేస్తారని మరి మీతో మాట్లాడుతున్నామని. మరి మాకు ప్రతిదానికి కూడా మాకు హెల్ప్ చేయాలని, మరి మాకు చాలా ఘోరంగా ఉన్నాయి, ఇక్కడ ఉండలేకపోతున్నాం. మరి మీరంటే ఇచ్చారు కానీ మాకు అనుకూలంగా లేదని, మరి మాకు అన్నిట్లు కూడా సౌకర్యంగా ఉండాలని మరి మేము మాట్లాడుతున్నామని. మరి కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో జనసేన పార్టీ నాయకుడు గొల్లపల్లి వీరబాబు ఆధ్వర్యంలో విష్ణు హాస్పిటల్స్ అధినేత జనసేన పార్టీ నాయకుడు డాక్టర్ పిల్లా శ్రీధర్ నేతృత్వంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. డాక్టర్ పిల్లా శ్రీధర్ నేతృత్వంలో వైద్య బృందాలు రోగులకు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గొల్లపల్లి వీరబాబు చేతుల మీదుగా డాక్టర్ పిల్లా శ్రీధర్, డాక్టర్ సురేష్ కుమార్, డాక్టర్ సలాది మంజుష, డాక్టర్ ప్రవీణ్ కుమార్లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గొల్లప్రోలు మండల జనసేన పార్టీ అధ్యక్షుడు జ్యోతుల శ్రీనివాస్, సామిరెడ్డి అప్పారావు, కోన రాధాకృష్ణ, గారపాటి ప్రసాద్, గారపాటి చంటిబాబు, సామిరెడ్డి అర్జున లోవరాజు, పిల్ల శివశంకర్, జవాది జోగేశ్వరరావు, జ్యోతుల సతీష్, జవాది ప్రసాద్, కర్రెడ్ల తాతీలు, కుంపట్ల చెల్లారావు తదితరులు పాల్గొన్నారు.
26 తాటిపత్తిలో గొల్లపల్లి వీరబాబు గారి ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్కి హాజరవడం జరిగింది. పిల్లా శ్రీధర్ సార్, డాక్టర్ సురేష్ బాబు, డాక్టర్ మనీష, ఇంచుమించు ఒక 1000 మంది దాకా ఈ మెడికల్ క్యాంప్లో పేషెంట్లు వచ్చి మనకి మందులు అవి ఇవ్వడం జరిగింది. చాలా విజయవంతంగా క్యాంప్ నిర్వహించబడింది. జనరల్ మెడిసిన్, షుగరు, బీపీ వ్యాధులు, ఆర్థో కీళ్ళ నొప్పులకు సంబంధించి, ఎముకలకు సంబంధించి, గైనిక్, స్త్రీ సంబంధిత వ్యాధుల దాని గురించి ఈరోజు అన్ని చూడడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం తాటిపర్తి గ్రామంలో పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాల ప్రకారం ఆయన్ని అనుసరించి నడిచే నాయకుడు శ్రీ గొల్లపల్లి వీరబాబు గారు ఆధ్వర్యంలో ఇక్కడ మెడికల్ క్యాంపు కండక్ట్ చేయడం జరిగింది. ఇది మెగా మెడికల్ క్యాంపు. ఈ క్యాంపులో వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా బీపీ, షుగరు, ఇతర పరీక్షలు చేయడం జరిగింది. అందరికీ కూడా అనుభవజ్ఞులైన డాక్టర్లు, జనరల్ మెడిసిన్, డయాబెటిక్ మెడిసిన్ వైద్యులు, ఆర్థోపెడిక్ వైద్యులు శ్రీ సురేష్ బాబు గారు, అదేవిధంగా గైనకాలజిస్టు శ్రీ మంజుష గారు, వీరందరూ కూడా రోగులను పరీక్షించి తగిన మందులు రాయడం జరిగింది. ఆ మెడిసిన్స్ కూడా అందరికీ కూడా ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఇది కేవలం ఏదో క్యాంప్ పెట్టి వదిలేసేటట్టు కాకుండా ఇక్కడ వచ్చిన పేషెంట్స్ ఎవరైనా సరే ఆయా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి అక్కడ ఓపీడీ కూడా ఉచితంగా చూడడానికి మాట్లాడడం జరిగింది. డాక్టర్లు అందరూ కూడా అలానే అన్నారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని చాలా మంది అవసరమైన వాళ్ళందరూ కూడా ఉపయోగించుకోవడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో అనేక బాధ్యతలు ఆయన తీసుకుంటూ, కానీ తన సొంత నియోజకవర్గమైన పిఠాపురం నియోజకవర్గాన్ని చాలా అభివృద్ధి పరంగా తీసుకెళ్తున్నారు. ఎవరికి కష్టం వచ్చినా సరే ఏదో సొంత ఇంటి మనుషులు ఆయన రావడం, అందరికీ కూడా నేనున్నానన్న విధంగా ఆయన డైరెక్ట్గా రాకపోయినా కూడా ఆయన యొక్క సిస్టమ్ ద్వారా అక్కడ ప్రతి సమస్యకు కూడా ఆయన పరిష్కారం చూపిస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో మునుపెన్నడూ లేని విధంగా ఇక్కడ అభివృద్ధి కూడా జరుగుతుంది. ముఖ్యంగా హెల్త్ సెక్టార్ విషయంలోకి వస్తే పిఠాపురం హాస్పిటల్ని 100 పడకల హాస్పిటల్ కింద ఆయన వచ్చిన వెంటనే కూడా ప్రపోజల్ పెట్టారు. దాని తగ్గ పనులన్నీ కూడా అక్కడ జరుగుతున్నాయి. త్వరలో అత్యంత క్వాలిటీ ట్రీట్మెంట్ అందరికి కూడా మన పిఠాపురం నియోజకవర్గ ప్రజలతో పాటుగా చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గ ప్రజలకు కూడా అందుబాటులోకి వస్తాయని చెప్పేసి సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ఏదో రాముడికి ఉడత సాయం కింద మా డాక్టర్లు అందరూ కూడా కలిసి పిఠాపురం IMA తరఫున ఇక్కడ మేము వచ్చి ఎవరైతే గ్రామాల నుంచి వాళ్ళు వచ్చి మాకు వైద్య సేవలు అందించండి అన్నారో మేము గ్రామాల్లోకి వెళ్ళి ఎవరైతే పెద్ద పెద్ద హాస్పిటల్ తిరగలేరో వాళ్ళందరికీ కూడా మేము వైద్య సేవలు అందిస్తాం. త్వరలో కూడా అనేక కార్యక్రమాలు మేము చేస్తాం. గతంలో కూడా మనం దాదాపుగా 2022 నుంచి కూడా ఇలా అనేక మెడికల్ క్యాంపులు పెట్టుకుని అనేక వేల రోగులకి మనం వైద్య సేవలు అందించడం జరిగింది. వీళ్ళందరికీ కూడా బెనిఫిట్స్ మనం ఇవ్వడం జరుగుతుంది. ఎవరికి అవసరం వచ్చినా సరే మేమందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు రిప్రజెంటేటివ్స్ కింద ఆయన కుటుంబంలో ఒక సభ్యుడిగా మా కుటుంబ సభ్యులైన పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మేము సాయం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. అంగన్వాడీ కార్యకర్తలు ఎవరూ అధైర్యపడవద్దని కూటమి ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు హామీ ఇచ్చారు. మీడియాతో గణబాబు మాట్లాడుతూ గత ప్రభుత్వం చేసిన అప్పుల్ని భరిస్తూ 1వ తారీఖునే అంగన్వాడీ ప్రభుత్వ ఉద్యోగులందరికీ జీతాలు ఇస్తున్నామని, గతంలో ఏ ప్రభుత్వం చేయలేని విధంగా అంగన్వాడీలకు 2 సార్లు వేతనాలు పెంచిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిదని మాత్రమే అన్నారు. మీడియా సమావేశంలో మార్కెటింగ్ కమిటీ చైర్మన్ ఎలమంచిలి ప్రసాద్, కొత్తపాలెం PACS చైర్మన్ బొడ్డేటి విజయ్, వార్డు అధ్యక్షులు నారిపిని సత్యరాజు, సరగడం అరుణ్, కంపర ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం చాలా అండగా ఉన్నటువంటి పరిస్థితి. ఎవరు కూడా అధైర్యపడొద్దు, ఆందోళన చెందనాల్సినటువంటి అవసరం లేదు. ఈరోజు ఆర్థికంగా అనేక ఇబ్బందులుండి గత పాలకులు చేసినటువంటి ఆర్థిక నష్టాలు, అప్పులు, ఇవన్నీ కూడా ఒకవైపు భరిస్తూనే 1వ తారీఖుని, ఇంతకుముందు కంటే మీ అందరికీ తెలుసు, 1వ తారీఖునే అంగన్వాడీ సెంటర్స్కి కానీ ఎవరైతే ఉన్నటువంటి ఉద్యోగస్తులకి అందరికీ జీతాలు ఇస్తున్నటువంటి సంగతి ఒకసారి గుర్తు చేస్తున్నాం. ఈ అంగన్వాడీ కార్యకర్తలు కావచ్చు, హెల్పర్లు కావచ్చు, చిరుద్యోగులు కావచ్చు, వీళ్ళందరి సంక్షేమానికి కూడా ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా చరిత్రలోనే తెలుగుదేశం పార్టీ హయాంలోనే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే
2 సార్లు కూడా వారి వేతనాలు పెంచినటువంటి ఘనత కూడా ఒక తెలుగుదేశం ప్రభుత్వానికే అది దక్కుతుంది. ఎప్పుడు కూడా ఆ వేతనాలు పెంచే ఆలోచన ఏ ప్రభుత్వం కూడా చేయలే, కేవలం తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమే చేసిందనేది ఒకసారి అంగన్వాడీ వర్కర్స్కి అందరికీ కూడా తెలియజేస్తున్నా. ఎన్నికల్లో, ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని కూడా అమలు చేయటానికి చిత్తశుద్ధితో పనిచేస్తుంది. అందులో ఏమాత్రం అనుమానం పడక్కర్లేదు అనేటువంటిది మీ ద్వారా తెలియజేస్తున్నా. అందుకనే ముందుగా మౌలిక సదుపాయాలపైన దృష్టి కేంద్రీకరించాం. అంగన్వాడీ సెంటర్లో కావలసినటువంటి వసతులపైన కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి అన్ని సెంటర్లలో తాగునీటి సౌకర్యాలు కావచ్చు, మరుగుదొడ్ల నిర్మాణానికి కావచ్చు, ఒక్కొక్క కేంద్రానికి ప్రత్యేకంగా కూడా నిధులు కేటాయించడం, సుమారు 86 కోట్ల రూపాయలు వెచ్చించడం అనేటువంటి జరిగిందనేటువంటిది ఒకసారి గుర్తు చేస్తున్నాను. 58,204 మంది అంగన్వాడీ వర్కర్లు కావచ్చు, సూపర్వైజర్లు కావచ్చు, బ్లాక్ కోఆర్డినేటర్లు కావచ్చు, 75 కోట్ల ఖర్చుతో 5G ఉండేటువంటి ఇంటర్నెట్ సదుపాయంతో ఉండేటువంటి స్మార్ట్ ఫోన్లు కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు దాని యొక్క యాక్టివిటీస్ దాని ద్వారా జరుగుతున్నాయి. ఇటీవల కాలంలో అందరికీ కూడా ఆ మొబైల్ ఫోన్స్ అనేటువంటి, స్మార్ట్ ఫోన్స్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది కూడా జరిగిందనేది తెలియజేస్తున్నాం. దాని ద్వారా గర్భిణీలకు కానీ, బాలింతలకు కానీ, చిన్నారులకు కానీ మరింత వేగంగా, సమర్థవంతంగా ఈరోజు సేవలు అందుతున్నాయంటే ఆ రకమైనటువంటి స్మార్ట్ ఫోన్లు ఉపయోగపడుతూ ఉన్నాయి. ఇంతకుముందు అంగన్వాడీ హాజరు 70% ఉంటే ఈ స్మార్ట్ ఫోన్స్ ఇవ్వడం ద్వారా 96% ఈరోజు హాజరు శాతం, అంటే పిల్లల హాజరు శాతం కూడా అంగన్వాడీ శాఖల్లో పెరిగిందనేటువంటిది ఇప్పుడు డైరెక్ట్గా, ఇప్పుడు ప్రత్యక్షంగా వచ్చినటువంటి ఫలితం అది అనేటువంటిది మీకు తెలియజేస్తున్నాను. దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తూ జీవన్ నెంబర్ 21ని కూటమి ప్రభుత్వం విడుదల చేయడం హర్షణీయమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దాడి రత్నాకర్ అన్నారు. అనకపల్లిలో ఆయన మాట్లాడుతూ మహిళలకు శ్రీశక్తి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణం కల్పించిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు దివ్యాంగులకు కూడా ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తూ జీవోని విడుదల చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. శ్రీశక్తి పథకం ఏఆర్టీసీ బస్సులో అయితే అమల్లో ఉందో ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు, మెట్రో ఎక్స్ప్రెస్, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ బస్సులో వికలాంగత 40% కన్నా ఎక్కువ ఉన్న వారందరూ కూడా ఉచితంగా ప్రయాణించవచ్చని తెలియజేశారు. వికలాంగులకి, పర్సన్ విత్ డిజబిలిటీస్కి ఒక శుభవార్త ప్రకటించడం జరిగింది. అది మొన్న ఫిబ్రవరి 28వ తారీఖున జిఓఎంఎస్ నంబర్ 21 రిలీజ్ చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. దీని ప్రకారం వికలాంగులందరికీ కూడా బస్సుల్లో, ఏపీఎస్ఆర్టీసీ బస్సెస్లో ఉచితంగా ప్రయాణం చేయడానికి ఈ జీవోని విడుదల చేయడం జరిగింది. స్త్రీశక్తి పథకం ఏ బస్సుల్లో అయితే ప్రస్తుతం అమల్లో ఉందో అవే బస్సుల్లో, అంటే ఎక్స్ప్రెస్ కానీ, మెట్రో ఎక్స్ప్రెస్ కానీ, పల్లె వెలుగు కానీ, అల్ట్రా పల్లె వెలుగు కానీ, ఇవాళ మరి దానికి సంబంధించినటువంటి సిటీ ఆర్డినరీ బస్సెస్, వీటి ఏ బస్సుల్లో అయినా సరే డిజబిలిటీ 40% మరియు అంతకన్నా ఎక్కువ ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా కేవలం ఆ సర్టిఫికేట్ చూపిస్తే ఈ బస్సులన్నింటిలో కూడా ఉచిత సౌకర్యాన్ని ఇవ్వడం జరిగింది, అమలు చేయడం జరిగింది. వారితో పాటుగా ఈ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వారితో పాటు ప్రయాణం చేస్తున్నటువంటి ఎస్కార్ట్స్, వారికి కూడా 50% కన్సెషన్ వీళ్ళతో పాటు ప్రయాణించడానికి అమలు చేయడం జరిగింది. అదేవిధంగా ఇదివరకు ప్రస్తుతం అమల్లో ఉండేటువంటి యథావిధిగా 50% ఏదైతే మిగతా ఇంటర్ స్టేటు, అదేవిధంగా సప్తగిరి ఎక్స్ప్రెస్, అల్ట్రా డీలక్స్ బస్సెస్, వీటన్నిటిలో ఇంటర్ స్టేటు, నాన్ స్టాప్, సప్తగిరి ఎక్స్ప్రెస్, అల్ట్రా డీలక్స్ బస్సులు, వీటన్నిటిలో కూడా 50% కన్సెషన్ ఇప్పుడు ఏ విధంగా అయితే ఇస్తా ఉన్నారో వాళ్ళకి, ఫిజికల్లీ వికలాంగులకి, అట్లాగే వాళ్ళతో ప్రయాణిస్తున్నటువంటి ఎస్కార్ట్స్కి, వారికి కూడా 50% ఫెసిలిటీ అనేటువంటి యథావిధిగా కొనసాగిస్తా ఈ స్త్రీశక్తి పథకం ఉండేటువంటి బస్సులన్నింటిలో కూడా 100 ఉచితంగా ప్రయాణం కల్పించడానికి వెసులుబాటు కల్పించడం జరిగింది. మరి ఈ నిర్ణయాన్ని తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి
ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఇప్పటికే బస్సుల్లో ఈ వికలాంగులు ప్రయాణించడానికి వెసులుబాటు కల్పిస్తే వారు కూడా సామాన్యంగా ఉండేటువంటి ప్రజల వలె వాళ్ళు కూడా ఎక్కడికైనా తిరిగేటువంటి పరిస్థితి, నమ్మకాన్ని కలిగించినటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి తప్పకుండా ఈ 21 జీవో ద్వారా రిలీజ్ చేసినటువంటి వెసులుబాటు మా మిత్రులు, సోదరులు, వికలాంగుల సోదరిమణులందరికీ కూడా ఇది ఉపయోగకరంగా ఉంటుంది. తప్పకుండా ఈ ఫెసిలిటీని వాళ్ళందరూ కూడా ఉపయోగించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ శ్రీ నూకాంబిక అమ్మవారి దేవస్థానం అనకాపల్లి శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ పర్యవేక్షణలో నూతన దేవాలయ నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయి. మరికొద్ది రోజుల్లో జరిగే ఆలయ పునఃప్రతిష్ఠ ఏర్పాట్లను జనసేన పార్టీ ఇన్ఛార్జి భీమరిశెట్టి రాంకి పరిశీలించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ రాజకీయ నాయకులు విచ్చేస్తున్న సందర్భంగా కట్టుదిట్టమైన ఏర్పాటు చేయాలని సూచన చేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ పీలా నాగశ్రీను, జోగి నాయుడు, విల్లూరి హరి, ధర్మకర్తలు, కూటమి నాయకులు పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లా నాతవరం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ ఎంఎం శ్రీనివాస్ ఆధ్వర్యంలో మండలంలో ఎంపీ పట్నం, చెర్లపాలెం, చమ్మచింత, వైడిపేట, గునుపూడి గ్రామ పంచాయతీలకు సంబంధించి నూతన చెత్త సేకరణ ట్రాక్టర్లను జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీసీ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ రాజన్న వీర సూర్యచంద్ర తాండవ ప్రాజెక్టు కరక సత్యనారాయణ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా సూర్యచంద్ర మాట్లాడారు. గ్రామాల పరిశుభ్రత, పారిశుద్ధ్య నిర్వహణ మరింత మెరుగుపడడంతో ఈ ట్రాక్టర్లు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. స్వచ్ఛ ఆంధ్ర సాధనకు ప్రజలంతా భాగస్వాములు కావాలని కోరారు. గ్రామాలను శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా ఆరోగ్యవంతమైన సమాజం నిర్మించవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షులు నందిపల్లి వెంకటరమణ, మార్కెట్ కమిటీ డైరెక్టర్ వెలగా వెంకటకృష్ణారావు, ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కొండ్రు మరడయ్య, ఎంపీపీ సాగిన లక్ష్మణమూర్తి, మాజీ ఎంపీపీ పారుపల్లి కొండబాబు, టీడీపీ నాతవరం గ్రామ అధ్యక్షులు సూరిబాబు, డిప్యూటీ ఎంపీడీఓ కూర్మారావు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తాళరేవు మండలంలో ముమ్మిడివరం ఎమ్మెల్యే పర్యటన, అభివృద్ధి పనులకు బుచ్చిబాబు శంకుస్థాపన. క్రీడాకారులను ప్రోత్సహిస్తామన్న ప్రభుత్వ విప్ గణబాబు, గోపాలపట్నంలో క్రీడా మైదానాన్ని పరిశీలన.
పిఠాపురంలో జన సైనికులు వార్డు పర్యటనలు, సమస్యలు పరిష్కరించడమే లక్ష్యమన్న నేతలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వై న్యూస్.